ఏంది పాట పాడుతుంది అని చెప్పి మూతి తిప్పుకుంటా ముక్కిరుస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే కండ్లు సుత బైర్లు కమ్ముతాయి పోర్రి. మామూలుగా దొంగతనం ఎవరు చేస్తారు? ఆడోళ్ళ మొగోళ్ళ? అంతే టక్కున మోగోళ్ళ అనే సమాధానం చెప్తారు. కానీ గీడ చూడుర్రి, ఒక ముగ్గురు లేడీకి లాడీసి ఏం చేసిర్రో. ఇక ఈ ముచ్చట చూడు రోల్లా చూడమ్మా ఏంది ఏమో ముచ్చట చూపిస్తా అని గా రోడ్ని చూపిస్తుండు అనుకుంటుర్రా? రోడ్ని కాదుల్లా, అగో గడ ముగ్గురు ఆడోళ్ళు పోతున్నారు, గాళ్ళని చూడుర్రి. చూడమ్మా చూసినాము, ఏదో టెన్షన్ మీద పోతున్నట్టు దబ్బ పోతున్నారు. ఇగో అసలు ఏం జరిగిందో గీ అక్క చెప్తుందంట, ఇనుర్రి. మా ఆయన ఆర్టీసీ డ్రైవర్, పాగొడకు పోవాలని పోతాంటే ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే, నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను, లేవు. ఏమిట్లో పెట్టిన బంగారం? లాంగ్ చైన్ 4 గాజులు. ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జుప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే, పెళ్ళి అయింది వాళ్ళ ముగ్గురు. నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చొని అమ్మ బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే, బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము, ఆటో ఎక్కిపోయినారు. విన్నారా? వాళ్ళు ముగ్గురు లేడీస్ కాదుల్లా, కిలాడీస్. ఇక అసలు ముచ్చటకు వస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలా సినీ ఫక్కీల చోరీ అయ్యిందుల్లా. ఆర్టీసీ బస్సులో పోతున్న ఇగో ఈ అక్క పక్కనే ఆ ముగ్గురు కిలాడీస్ కూర్చొని ఆమెను మాటలలో పెట్టి బ్యాగులకెళ్ళి ఏం లేదన్నా 12 తులాల బంగారాన్ని దొంగతనం చేసిర్రట. సొమ్ము పోయినాక లబోదిబో మన మొత్తుకుంటూ వస్తుందా చెప్పుర్రి? దొంగలున్నారు, పైలంగుండుర్రి అని చెప్తానే ఉన్నారు. అయినా మన చెవు మీద పేను వారకపోతే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఇక ఆడోళ్ళు దొంగతనం చేస్తారని అక్కగాని కలగన్నదా పట్టుర్రి. ఇక చేసేదేం లేక ఈ అక్క పోలీస్ ఠానాకు పోయి కేసు పెట్టిందట. ఇక పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేయబడుతున్నారట పోర్రి. ఇంతకు మునుపు మొగోళ్లే దొంగతనం చేస్తుండే, ఇప్పుడు ఆడోళ్ళు కూడా పర్ఫెక్షనిస్ట్లు అయ్యారు దొంగతనం చేసుడు. ఇట్లా